వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ ఇవాళ పాన్ ఇండియా సూపర్ స్టార్గా నీరాజనాలు అందుకుంటున్నటువంటి నటుడు. ఒక తెలుగు నటుడు ఎంతింతై వటుడెంతై అన్నట్లుగా ఒక మామూలు హీరో నుంచి ఆయన ప్రయాణం మనం చూస్తే ఈశ్వర్ అనేటువంటి ఒక సినిమా నుంచి తన కెరీర్ని ప్రారంభించినటువంటి ప్రభాస్ వర్షం అనేటువంటి ఒక సినిమాతో స్టార్గా మారి ఆ తర్వాత బాహుబలి సిరీస్ తోటి ఏకంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ అవటం, ఆ తర్వాత కాలంలో ఆయన సాధిస్తున్నటువంటి విజయాలు. సో అంటే ఆయనకు వచ్చినటువంటి ఇమేజ్, సినిమా ఎలా ఉన్నా ఆ సినిమా ఈజీగా 100 కోట్లు 200 కోట్లు దాటేస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి హీరోగా, అలాంటి ఒక ఇమేజ్ని సాధించినటువంటి హీరోగా ఇవాళ ప్రభాస్ రాణిస్తున్నాడు. సో తను బాహుబలి నుంచి చూసుకుంటే ప్రతి సినిమా కూడా ఎక్సెప్ట్ రాధేశ్యామ్, తను బాహుబలి నుంచి ఇప్పటి వరకు కూడా 8 సినిమాలు హీరోగా చేస్తే అందులో 7 సినిమాలు 200 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేయడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే సంక్రాంతికి వచ్చి డిజాస్టర్ అయిందని చెప్పి మనం చెప్పుకుంటున్నామో ది రాజాసాబ్, ఆ సినిమా కూడా 200 కోట్ల రూపాయల మైలురాయిని దాటేసి ఒక అరుదైనటువంటి చరిత్రని, ఆ రికార్డుని ప్రభాస్ పేరిట లిఖించేట్టు చేసింది. ఇంతవరకు కూడా తెలుగులో ఏ కథానాయకుడికి కూడా ఈ రికార్డు లేదు. 7 సినిమాలు 200 కోట్ల రూపాయల గ్రాసు సాధించాయి. సో ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రభాస్ 200 crore గ్రాస్ మూవీస్. సో అది బాహుబలితో మొదలైంది. 200 కోట్లు కాదు, ఏకంగా అది మొట్టమొదటి అంటే 200 కోట్ల మైలురాయితో పాటు 600 కోట్ల మైలురాయిని కూడా దాటేసింది. బాహుబలి ది బిగినింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి, సో ప్రభాస్ అంటే ప్రపంచానికి అందరికి కూడా తెలిసేట్టు చేసింది. సో అది ఎస్ఎస్ రాజమౌళి మహిమ అనటంలో సందేహమే లేదు. ఆ తర్వాత ఆ ఇమేజ్ తోటే తను బాహుబలి ద కంక్లూజన్ దానికి సెకండ్ పార్ట్, సో ఆ సినిమా వచ్చింది. అది ఏకంగా 1700 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది. 1788.06 కోట్ల రూపాయలని అది ప్రపంచవ్యాప్తంగా సాధించింది. సో ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి సాహో సినిమా సుజిత్ డైరెక్షన్లో. సుజిత్ అంతకుముందు ఒకటే రన్ రాజా రన్ అనేటువంటి ఒక సినిమా మాత్రమే చేశాడు శర్వానంద్తో. అలాంటి డైరెక్టర్ని అతని సెకండ్ ఫిల్మే సాహో. సో దాంతో అది 450 కోట్ల రూపాయలని సాధించింది. సో అది తెలుగు వర్షన్ అయితే ఫ్లాప్ అయ్యింది, కానీ హిందీ వర్షన్ మాత్రం నార్త్ బెల్ట్లో పెద్ద హిట్ అయింది. అది అందుగురించే 451 కోట్ల రూపాయలు రావటంలో నార్త్ బెల్ట్లో సాధించినటువంటి కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో తర్వాత సాహో తర్వాత తను రాధేశ్యామ్ అని చెప్పేసి సినిమా చేశాడు. సో అది మాత్రమే ఫ్లాప్ అయింది. 200 కోట్ల క్లబ్లో చేరుకోలేకపోయింది. అది 150 కోట్ల కంటే తక్కువ, 149+ కోట్లకి ఆగిపోయింది. అది లేకపోతే అది కూడా ఉన్నట్లయితే వరుసగా కాన్సెక్యూటివ్గా 8 200 కోట్ల సినిమాల హీరోగా నిలిచి ఉండేవాడు. సో దాని తర్వాత రాధేశ్యామ్ తర్వాత వచ్చినటువంటి మైథలాజికల్ మూవీ, తను శ్రీరాముడిగా నటిస్తూ ఓం రౌత్ డైరెక్షన్ చేసినటువంటి ఆదిపురుష్ సినిమా, ఇది 393 కోట్ల రూపాయల గ్రాస్ని ప్రపంచవ్యాప్తంగా సాధించింది. అది కూడా డిజాస్టరే, కానీ అంత ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయల దాకా చేరువైందంటే సో తనకున్నట్టు ప్రభాస్ ఇమేజే దీనికి కారణం అని చెప్పుకోవాలి. తర్వాత వచ్చినటువంటి సలార్ సినిమా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తను చేసినటువంటి సినిమా. KGF 2 తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా, అది కూడా 600 కోట్ల క్లబ్లో జాయిన్ అయింది. సో అక్కడక్కడ కొన్ని ఏరియాలో మాత్రమే అది బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చింది, మిగతా అన్ని చోట్ల కూడా లాభాలు గడించింది. సో అట్లా 617.75 కోట్ల రూపాయల గ్రాస్ని ఆ సినిమా సాధించింది. తర్వాత వచ్చినటువంటి కల్కి 2898 AD, సో ఇది నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. తను అంతకుముందు 2 సినిమాలు చేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మహానటి అనే సినిమాతోటి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ నాగ్ అశ్విన్ని నమ్మి తను అతి పెద్ద ప్రాజెక్ట్లో యాడ్ చేశాడు, కల్కి 2898 AD. అందులో యాక్చువల్గా అమితాబ్ బచ్చన్దే అతిపెద్ద రోలు సినిమాలో అని చెప్పేసి మనం అందరం చూసాం. అయినప్పటికీ కూడా
సో ప్రభాస్ ఇమేజ్ కూడా ఆ సినిమాకి కలిసి వచ్చింది కాబట్టి ఏకంగా 1000 కోట్ల క్లబ్లో చేరింది. అది 1042.25 కోట్ల గ్రాస్ని ఈ సినిమా సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ది రాజా సాబ్ అనేటువంటి సినిమాతో ఈ సంక్రాంతికి వచ్చాడు. మారుతి లాంటి ఒక డైరెక్టర్. అంతకుముందు అతను చేసినవన్నీ కూడా చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలే. ఒక వెంకటేష్తో మాత్రం బాబు బంగారం అనేటువంటి ఒక సినిమా చేశాడు. ఒక సీనియర్ స్టార్తో అతను చేసినటువంటి ఒక ఏకైక ఫిల్మ్ అదే. సో అలాంటి డైరెక్టర్ని చాలామంది మారుతితో వద్దు వద్దు అని చెప్పినా కూడా ఆ కథ ఆయన చెప్పిన విధానం నచ్చి సో మళ్ళీ ఒక లైటర్ వీను సినిమా చేద్దాము అని చెప్పేసి తను చేశాడు. సో అది డిజాస్టర్గా పేరు తెచ్చుకుంది. అయినప్పటికీ కూడా అది బాక్స్ ఆఫీస్ వద్ద 13 రోజుల్లో 204 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించింది అని చెప్పేసి మనకి ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. ఇలా బాహుబలి నుంచి 8 సినిమాలు చేస్తే ఆ 8 సినిమాల్లో 7 సినిమాలు 200 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ని మినిమం అనమాట కలెక్ట్ చేయడం అనేది ఒక విశేషంగా చెప్పాలి. అలాగే 1000 కోట్ల పైన వసూలు చేసినవి 2 కనిపిస్తాయి ఇక్కడ మనకి. ఒకటి బాహుబలి 2, ఇంకొకటి కల్కి. ఈ 2 కూడా మోర్ దాన్ 1000 crores అంటే 4 డిజిట్లోకి వెళ్ళినాయి. ఇంకా చెప్పుకోవాలంటే ఇందులో 2 సినిమాలు మోర్ దాన్ 500 crores, ఇంకా చెప్పండి మోర్ దాన్ 600 crores చేశాయి. ఒకటి బాహుబలి 1, ఇంకోటి సలార్. సో ఇట్లా ప్రభాస్ స్టామినా ఏంటి, ఆయన పొటెన్షియాలిటీ, బాక్స్ ఆఫీసు పొటెన్షియాలిటీ ఏమిటి అనేది ఈ సినిమాలే తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన గనక కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే, దర్శకులు గనక ఆయన క్యాలిబర్కి తగ్గట్లు ఆ కథని అల్లి ఆయన క్యారెక్టరైజేషన్ కనుక తీర్చిదిద్దితే ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ అవుతాయి అనటానికి ఈ కలెక్షన్సే నిదర్శనంగా మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక వాస్తవంగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ విషయంలో మారుతి అంటే తనకు అంది వచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు అనేటువంటి ఒక పేరు మాత్రం ఆయన తెచ్చుకున్నాడు. అందుగురించే ఇవాళ చాలా ట్రోలింగ్ గురవుతుంది. 2-3 రోజుల నుంచి విపరీతమైనటువంటి ట్రోలింగ్. ఎందుకంటే ఆల్ ఆఫ్ ది సడన్ మారుతిని టార్గెట్గా చేసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. సో కానీ మారుతి మాత్రం దేనికి స్పందించకుండా మౌనంగా ఉన్నాడు. నెక్స్ట్ సినిమా కోసం తను ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడని చెప్పేసి తెలుస్తుంది. సో దాన్ని అలా పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే ప్రభాస్ ఈ రికార్డు సృష్టించాడు, మరి ఏ హీరోకి, తెలుగులో మిగతా ఏ స్టార్కి, ఏ హీరోకి ఇలాంటి రికార్డు లేదు. సో అలా ఇలాంటి ఒక 7 సినిమాలు 200 కోట్ల పైన గ్రాస్ సాధించినటువంటి ఏకైక టాలీవుడ్ హీరోగా ప్రభాస్ నిలుస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో తను మరి నెక్స్ట్ సినిమా స్పిరిట్ ఉంది, ఫస్ట్ ఫౌజీ రాబోతుంది. మరి ఫౌజీకి కూడా 1000 కోట్ల రూపాయల గ్రాస్ను సంపాదించేటువంటి ఒక పొటెన్షియాలిటీ ఉన్న సబ్జెక్ట్ అని చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితమైనటువంటి ఒక పాన్ ఇండియా కావాల్సినటువంటి ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా అని చెబుతున్నారు. మరి చూద్దాం. సో దాని తర్వాత వరుస పెట్టి ఆయనకి స్పిరిట్, సలార్ 2, అలాగే కల్కి 2 లాంటి సినిమాలు వరుసగా ఉన్నాయి. మరి వాటితో ఇంకెన్ని వండర్స్ ఆయన క్రియేట్ చేస్తాడో లెట్ us వెయిట్ అండ్ సీ.